కొత్తగూడెం డివిజన్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరం సందర్భంగా 31వ తేదీ రాత్రి అన్ని రకాల ఆంక్షలు ఉంటాయి. రోడ్ల మీద విచ్చలవిడిగా తిరగటాలు, టూ వీలర్స్ మీద హారన్స్ కొట్టటాలు, వేళపాల లేకుండా మద్యం సేవించి రోడ్ల మీద తిరగటాలు నిషేధించబడినవి. రోడ్ల మీద ఎవరైనా బర్త్డే కేకులు కానీ, జనవరి 1 కేకులు కానీ కట్ చేసి సామాన్య ప్రజలకు ప్రయాణానికి ఆటంకపరిచినట్టయితే వారిపై చట్ట ప్రకారం చర్య తీసుకోబడుతుంది. అదేవిధంగా గ్రీటింగ్స్ అనేవి శాంతియుతంగా జరుపుకోవాలి తప్ప ఎలాంటి దౌర్జన్యకర సంఘటనలు కానీ, హింసాత్మక చర్యలు కానీ చేసుకోవద్దు. షాపులు 10 గంటలకి ఎప్పటిలాగా మూసివేయబడతాయి. పోలీస్ పెట్రోలింగ్ చేస్తారు. పోలీస్ వారికి తర్వాత నైట్ డ్యూటీలో ఉన్నటువంటి అధికారులకి ఎలాంటి ఆటంకాలు పరిచినా, ఎవరైనా చర్యలు తీసుకున్నా వాడిపై కఠిన చర్య తీసుకోబడుతుంది. రోడ్ల మీద పూర్తిగా తాగి తిరగటాలు, టూ వీలర్ల మీద ట్రిపుల్ రైడింగ్ చేయటాలు, పెద్ద ఎత్తున హారన్లు మోగించడాలు, సైరన్ కొట్టడాలు చేసినట్లయితే వాళ్ళ మోటార్ సైకిల్ సీజ్ చేయబడుతుంది. వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయబడుతుంది. నూతన సంవత్సరం అనేది సంతోషాన్ని, ఆనందాన్ని పంచుకోవడానికి ఉండాలి. కానీ మీరు చేసే చర్యల వలన ఎదుటి కుటుంబాల వాళ్ళకి, మీరు చేసే అత్యాచారం వలన కొన్ని కుటుంబాలు యాక్సిడెంట్లు అయ్యి ప్రమాదంగా జరిగి చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి సంఘటనలు ఏమి చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చుంచుపల్లి సర్కిల్ సిఐ నేను. నా పేరు పెద్దన్న కుమార్. ఈ చుంచుపల్లి సర్కిల్లో 3 పోలీసులు ఉంటాయి. సుజాత నగర్, లక్ష్మీదేవిపల్లి మరియు చుంచుపల్లి అని 3 పోలీసులు ఉంటాయి. మళ్ళీ అదేవిధంగా ఈ నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం ఆదేశాలు మరియు మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాలు, మా డీజీపీ గారి ఆదేశాల ప్రకారము కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అవి ఏమి అంటే, ఇంతకుముందులాగా ఫ్రెండ్లీ పోలీస్ అనుకుంటూ నానా రకాలుగా చీటింగ్ చేసినా, వాళ్ళు ఏ రకంగా మోసం చేసినా, ఏ పరంగా వచ్చినా వాళ్ళందరికీ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఏం కాదు. ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఎవరైతే విక్టిమ్ ఉంటారో పోలీస్ స్టేషన్కి వచ్చి నేరుగా వచ్చేసి మాకు దరఖాస్తు ఇచ్చి వారి యొక్క మా సహాయ సహకారాలు వాళ్ళు తీసుకోవాలి. మేము అటువంటి వాళ్లకు ఫ్రీగా ఫ్రెండ్లీగా కూర్చొని పెట్టుకొని మాట్లాడడానికి, నీళ్ళు ఇచ్చి తాగిపించడానికి ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్. అదర్వైజ్ ఈ ల్యాండ్ మాఫియాలు, ల్యాండ్ చీటింగ్ చేసేవాళ్ళు, రౌడీస్, గుండాసు వీళ్ళు అట్లాంటివి ఉండదు. ఇటువంటి వాటికి కూడా ప్రభుత్వం చాలా కట్టుదిట్టం చేసింది. మళ్ళీ అదేవిధంగా కేకులు అన్నీ కూడా కట్ చేస్తూ ఉంటారు. బహిర్గతమైన ప్లేస్లో చేయకూడదు. ఎవరు చేసుకుని ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటే పర్వాలేదు. కానీ దానిని ఒక రోడ్ స్వింగ్ లేక ట్రాఫిక్ ఇబ్బంది కలిగేటట్టుగా వాళ్ళకు డీజే గీజేలు పెట్టి ఇవన్నీ నిషేధించబడ్డవి. మళ్ళీ అదేవిధంగా బాంబులు, పటాకులు కూడా పేలుస్తూ ఉంటారు. ఇవాళపు వ్యక్తులు ఆరోగ్యంగా ఉండటం లేదు. ఎందుకంటే మందు అవన్నీ తీసుకోవడం వల్ల హార్ట్ అటాక్, ఇది స్ట్రోక్ రావడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది జనాలందరికీ. అందుకే అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు ఎవరైనా రోడ్డు మీద ఉండేసి బాంబులు చేసేవాళ్ళు కానీ, హత్యలు చేసేవాళ్ళు కానీ, బెదిరింపులకు పడేటలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలి. మేము వారి మీద చట్టపరమైన చర్య తీసుకుంటాము. మరి అదేవిధంగా ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలు, మరి పోలీసు అధికారులు, మా అధికారుల తరపున మీడియా మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్తగూడెం పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా రేపు 31 సందర్భంగా గౌరవ ఎస్పీ గారి సూచనల మేరకు పట్టణంలో అర్ధరాత్రి తర్వాత ఎవరైనా తాగి విచ్చలవిడిగా తిరగడం కానీ, బైకులపై అత్యధిక వేగంతో డ్రైవ్ చేయడం కానీ, వాటిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్పీ గారు సూచించడం జరిగింది. అందులో భాగంగా కొన్ని మెయిన్ సెంటర్లలో వెహికల్ చెకింగ్ పెట్టడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం నిర్వహిస్తూ ఉన్నాం. అందులో ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ దొరికితే మాత్రం వాళ్ళపై కేసులు పెట్టడం జరుగుతుంది. ఎనీ పర్సన్స్ ఎవరైనా న్యూసెన్స్ చేయడం రోడ్లపై, అదేవిధంగా మిగతా కామన్ ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా చర్యలు చేస్తే మాత్రం వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరికీ నేను సూచించేది ఏమనగా, ఈ
ఏదైనా పండుగ జరుపుకోవాలనుకుంటే శాంతియుత వాతావరణంలో జరిగేటట్టు పక్కవారికి ఇబ్బంది కలగకుండా జరుపుకునే విధంగా చేయాలి. కానీ తుంటరి చర్యలు చేయడం వల్ల పక్కవారికి నిద్రభంగం చేయడం కానీ ఇంకా వేరే రకంగా ఇబ్బందులు పెట్టడం కానీ చేస్తే మాత్రం ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం పోలీసు వ్యవస్థ చూస్తూ ఊరుకోదు, కఠినమైన చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తున్నాను. యాక్చువల్గా మనకు హైకోర్టు హైదరాబాద్లో మాత్రం 1 o'clock వరకు ఇచ్చింది. మన దగ్గర మ్యాక్సిమం 11 o'clock కంప్లీట్ చేస్తాం. ఎవరైనా ఇంటి ముంగట చేసుకోవడం తప్ప వీధులకు వచ్చి గుంపులకు వచ్చి రోడ్డుకు అడ్డంగా కేకులు కట్ చేయడం లేకపోతే అరుపులు వేసుకుంటూ వెళ్ళడం ఇటువంటి చేస్తే మాత్రం చర్యలు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.